కేసు పూర్వాపరాలేంటి, గతంలో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏ అంశం ఉంది, ఇప్పుడు ఈ కేసు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? సార్ ముఖ్యంగా ఇది ఇలా కేసు అవుతుందని డాక్టర్ ప్రభావతి గారికి తెలుసు. ఏదైతే ఇప్పుడు విచక్షణకి వదిలేయండి అన్నారు చూడండి, ఒక విచక్షణ లేకుండా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా కొట్టడం కరెక్టా అంటే సాధారణ పౌరుణ్ణి కూడా కొట్టే అధికారం లేదండి పోలీస్ ఆఫీసర్లకి. అది చాలా పెద్ద క్రైమ్ అసలు. అందుకనే జడ్జి గారు అడుగుతారు, అంతా బానే ఉందాయా జడ్జిలే, లేకపోతే జైల్లో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ప్రత్యేకించి అడుగుతారండి. ఎందుకంటే సాధారణ పౌరుడికి ఒక న్యాయం, ఎంపీకి ఒక న్యాయం ఉండదు, ఎవరికైనా ఒక న్యాయమే ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు తెర మీదకి వచ్చిందని మీరు చెప్తున్నారు, అది ఎప్పటి నుంచో తెర మీదే ఉందండి, కాకపోతే బొమ్మ బయటికి రాల. ఇప్పుడు బొమ్మ కనపడుతుంది. ఎందుకంటే ఆయన కొట్టిన రోజుని, ఆయన గాయపడిన రోజుని ఏదైతే డాక్టర్ ప్రభావతి గారు ఇది సోరియాసిస్ వ్యాధి వల్ల వస్తుందా లేకపోతే గర్భిణికి వచ్చేటటువంటి వ్యాధి లక్షణాలా అని రిపోర్ట్ రాసి క్లోజ్ చేసి పంపించినప్పుడు గర్భిణీకి వచ్చిన వ్యాధి ఏంటండి? ఏమండి మేలుకి గర్భిణీకి వచ్చిన వ్యాధి ఏంటి అంటే కాళ్ళకి నల్ల మచ్చలు ఎప్పుడు వస్తాయి అంటే ఒకళ్ళ గర్భిణీ స్త్రీలకి అప్పుడప్పుడు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే సోరియాసిస్ వ్యాధి లక్షణాలను, లేకపోతే ఆయన అందుకే చెప్పారండి, గర్భిణీ కాదమ్మా ఇది నేను బాగా తింటే వచ్చిన పొట్ట, ఇది నేను కడుపు అనుకునేవు, నువ్వెలా డాక్టర్ అయ్యావా అన్నట్టుగా ఆయన చమత్కారంలో అప్పుడప్పుడు మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మేము చూసామండి. సో ఇక్కడ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారంటే అక్కడిచ్చే రిపోర్ట్ ని కోర్టు కన్సిడర్ చేస్తుంది. అందుకనే ఏ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నన్ను కొట్టారు తిట్టారంటే ఏమయ్యా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేసుకురా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఇచ్చే రిపోర్ట్ ని కన్సిడర్ చేస్తారని. కానీ ఆ రిపోర్టు తప్పుడు రిపోర్టు, నన్ను కొడుతున్నప్పుడు వీడియో తీశారు, ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు అంటూ ఇందాక మీరు చెప్పారు చూడండి, A1 సునీల్ గారు, A2 విజయపాల్ గారు అన్నట్టుగా ఒక లిస్ట్ వచ్చింది చూడండి. ఆ లిస్ట్ బై లిస్టు ఎవరెవరు దీంట్లో పాత్రధారులు, ఎవరెవరు సూత్రధారులు, ఎవరెవరు. ఇప్పుడు కొట్టడం ఒక ఎత్తండి, కొట్టింది చూపించడం ఉంది చూడండి. ఇది అసలు క్రైమ్ లో ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్స్ అండి. ఎందుకంటే ఏదైతే పాపం ఎక్కడ మర్డర్ కేసు నుంచి, వాడు చిన్న ఆయన మర్డర్ కేసు నుంచి వాట్సాప్ కాల్ యాక్టివేషన్ లో ఉంది అంటే అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి లైవ్ లో చూపిస్తేనే ఆయనకి ఆ కిక్ వస్తుందండి. అదే రకంగా టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం అయినప్పుడు కూడా సీసీ కెమెరాలో పెట్టి, ఫోన్ లో పెట్టి ఇలా విజువల్ చూపిస్తున్నారండి. అదే రకంగా పాపం అక్కడ ఆయన కొట్టినందుకు కాదంటండి, అంటే భర్త కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు నన్ను కొట్టడం ఒక వింత అయితే దాన్ని వీడియో కాల్లో చూపిస్తున్నారమ్మా అంటూ దానికి సంబంధించిన ప్రతి ఆధారాలు ఎవరెవరో వాళ్ళ వాట్సాప్ వాయిస్ కూడా వినపడిందట. ఇవన్నీ ఇప్పుడు కదండి, గాయపడిన రోజే నమోదైన కేసు. ఇప్పుడు మీరు బొమ్మ బోర్డు మీద చూపిస్తున్నారు అంతే, స్క్రీన్ మీదకి వచ్చింది, సినిమా ఇప్పుడు ఆడుతుంది అంతే. కానీ ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుందండి. 100 days ఫంక్షన్. రజనీ గారు ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక విషయం, అది ఇన్సైడ్ ఎక్కడో రూమ్లో జరిగింది, లేకపోతే సిఐడి ఆఫీస్లో జరిగింది, వేరే ప్రాంతంలో జరిగింది. సో ఇప్పుడు ఆ ఎవిడెన్స్లు ఎవరు కలెక్ట్ చేస్తారు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత? సార్ అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఏంటి సార్? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అది వేరండి, అది వేరు. అక్కడ రక్తం మడుగులు ఉన్నాయి, లేకపోతే గొడ్డలు ఉన్నాయి, దానికి ఏదో కుట్లు కుట్టారు. వినండి వర్మ గారు వినండి, అక్కడ రక్తపు మడుగులు అన్ని బకెట్ పెట్టి నీళ్లు పెట్టి కడిగేశారు, మీకు తెలియదేమో. అవునులేండి, ఓకే. ఆ తర్వాత అక్కడ ఘాట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఉంటాయా ఇన్ని సంవత్సరాల తర్వాత అని? సార్ చెప్పేదేనండి, గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో ఎవరెవరి దగ్గర ఎవరెవరు ఫోన్లు ఉన్నాయి, అవినాష్ గారి తండ్రి గారి దగ్గర ఎవరు కాల్స్ ఉన్నాయి, సునీల్ గారు ఎక్కడున్నారు, ఇవన్నీ అట్లానే పట్టుకున్నారండి. ఇప్పుడు కూడా ఏదైతే పోలీస్ ఆఫీసర్ గారు ఆయన్ని ఇబ్బంది పెట్టారో ఆయన దగ్గరలో ఉండే ఫోన్లు ఉన్నాయి చూడండి, 5 మీటర్ల దగ్గరలో, 2 మీటర్ల దగ్గర ఏ ఫోన్లు ఉంటాయి, వాళ్ళ ఫోన్లకి ఏం పని, ఆయన ఆ టైంలో ఎవరెవరికి యాక్టివేషన్ కాల్స్ వెళ్ళి ఇవన్నీ పట్టుకుంటారు సార్. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తప్పుడు రిపోర్ట్ ను కూడా కన్సిడర్ చేస్తూ హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్, ఇవి కర్రలతోనే కొట్టినవి, అతి కిరాతకంగా గాయపరిచారు, దాన్ని సీసీ కెమెరాలో చూసినట్టుగా వీడియో కాల్లో చూపించారంటూ ప్రతిదీ తెర మీదకి వస్తుందండి. అసలు ఈ చోట కర్మ ఈ చోటే అన్నట్టుగా ఇప్పటికిప్పుడు తెర మీదకి రావడం, విచక్షణ ఉందా అని గౌరవ పాపం సిఐడి గారు మాట్లాడడం మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏ విచక్షణ ఉండి కొట్టాడు? ఈరోజు విచక్షణ గురించి వారు మాట్లాడుతున్నారా? అది వాళ్ళ స్థాయేనా? ఈరోజు ఎంపీ అవతల వ్యక్తికి ఇబ్బంది జరిగితే ఎంపీనైనా కొట్టేస్తారా పాపం, లేకపోతే చిన్న ఆయన వేసేస్తారా పాపం? ఇంత ఇది అంటానండి సార్, ఇక్కడ గొడ్డలు దొరకలేదు, అక్కడ గులకరాయ దొరకలేదు, అసలు ఎవిడెన్స్ మాయమైపోతుంది. సో ఎనీవే ఇది కీలక ఘట్టానికి వచ్చిందండి. నమోదైన సెక్షన్లు వచ్చి 120B, 166, 167, 326, 465, 508 ఇవన్నీ కాదండి, 307 ఇది ఒక్క సెక్షన్ గుర్తుపెట్టుకోండి, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్
చంపే ప్రయత్నం చేశారు, ఊపిరాడని పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క గ్రౌండ్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాంట్లో ఎంత పెద్ద తోపులున్నా తురుములున్నా తెలుసు కదా. గతంలో చంద్రబాబు గారి మీద కూడా అదే కేసు కట్టారు. అంగళ్ళ కేసులో 307 కదా కట్టింది. చేతులు ఆయుధం లేకుండా కూడా 307 కట్టగల ప్రబుద్ధులు అప్పట్లో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. నౌ ఇవి కన్సిడర్ చేయాల్సిందే. అన్ని ఆధారాలతో చూపిస్తున్నాడు. గాయపడిన వ్యక్తి బయటకు వస్తున్నారు. అప్పట్లో గులకరాయ గాయం చేసిన ఆయన బయటికి రాలా, కోడికత్తి వలన గాయపడిన ఆయన బయటికి రాలా. కానీ ఈ రోజు గాయపడిన ఆయన ఎవరు గాయపరిచారో, ఎలా గాయపరిచారో, ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఇవన్నీ ఆయనే వచ్చి చెప్తున్నా గానీ ఇంకా కేసు ముందుకెళ్తుందా వెనక్కి వస్తుందా అంటే కదిలే రోజులు వచ్చినాయి. కేసు కదులుతుందా పరిగెడుతుందా అనేది తెర మీద చూద్దామండి. ఓకే, రైట్. అనుష గారు. సార్ వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, అలాగే మీరు చాలామంది మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చాలా కేసులు పెడుతున్నారట, ఇబ్బందులు పెడుతున్నారట. వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం చాలామంది వెళ్తున్నారు. సజ్జల గారు కూడా వెళ్ళిన పరిస్థితి. సో రఘురామకృష్ణరాజు గారు కేసులో ఒకప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ, ఇప్పుడైతే మీ ఎమ్మెల్యే. ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సార్, ముందుగా అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే, అధికారం పోయినప్పుడు ఏ రకంగా ఎవరైతే ఈ హింసలకి లేకపోతే ఈ కక్ష సాధింపుకి కూడా పాల్పడ్డారో, అధికారులు ఎవరైతే సాయం చేశారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బలవుతారు అనే దానికి ఈ ఒక్క కేసు నిదర్శనం సార్. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు, ఖచ్చితంగా. ఎందుకని చెప్తున్నాను అంటే, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవునా? మరి సిఐడిలో మరి సీసీ కెమెరాస్ ఉంటాయి, వీడియో రికార్డ్స్. యాక్చువల్ గా ఒక ఎంపీ స్థాయి లాంటి వ్యక్తిని వాళ్ళు కనుక ఒకవేళ ఇలా హరాస్ చేసినప్పుడు లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఒక వీడియో రికార్డో ఏదో ఒకటి పెట్టుకుంటారు. సో ఖచ్చితంగా వీళ్ళ ఈ యొక్క ఎవిడెన్స్లన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిందే. ఈ రోజు ఈ పెద్ద అయిన పాపం పివి సునీల్ కుమార్ గారు, నాకు ఏమీ తెలీదు, నాకు నేను అసలు ఏం చెయ్యలేదు అని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారు శుద్ధపూసలాగా ఒక ట్వీట్ వేశాడు. వేసిందే కాకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి పైన ఇంకొక ట్వీట్ వేశాడు. అది మీరు అందరూ చూసారు లేదు. ఇప్పటి నుంచి అంట రాష్ట్రంలో దళితులు ఎవరైనా సరే సమస్యల్లో ఉంటేనంట తాను వచ్చేట ముందుంటాడంట, జై భీమ్ అని రాశాడు. మరి ఏంటి సార్, 2019 నుంచి 2024 వరకు అదే దళితుల్ని గుండు కొట్టించారు, అదే దళితుల్ని చంపేశారు, అదే దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేశారు, ప్రశ్నించినందుకు ఎన్నో దౌర్జన్యాలు చేశారు కదా, ఎన్నో దాడులు చేశారు కదా, ఎన్నో దమనకాండలు చేశారు కదా. మరి ఇప్పటి వరకు పాపం ఆయన ఎందుకంటే ఈ సమస్యలన్నిటికీ అండగా ఎందుకు లేకుండా పోయాడు అంటే అప్పుడు కనిపించలేదు ఆయనకి. ఎలా ఉంటుందంటే, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటూ పాలు తాగుతూ నన్ను ఎవడు చూడట్లేదు కదా అనుకున్న చందాన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రవర్తించారు. ఈ రోజు ప్రతి దానికి వీళ్ళు చేసిన దానికి మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కొక్కళ్ళు భయంతో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి, లిటరల్లీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన దొరకకపోతే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు సార్. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే చెప్పారు. మీరు మొన్నే అన్నారు, ఎప్పుడండి రెడ్ బుక్ ఓపెన్ అయ్యేది అని చెప్పి. నేను చెప్పా, మేము రెడ్ బుక్ పలానా తారీఖున ఓపెన్ చేస్తాను, లేకపోతే రెడ్ బుక్ ని పలానా తేదీన మీ అందరి ముందు తీసుకొస్తామని చెప్పాం. రెడ్ బుక్ దాని పని తను చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ని మాత్రమే వింటూ అది మంచా చెడా, అది న్యాయమా అన్యాయమా అని ఆలోచించకుండా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అంటే కాపలా కుక్కల్లాగా ప్రవర్తించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూడినట్లే, వాళ్ళందరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము కేవలం చట్టాన్ని ముందు తీసుకెళ్లి నుంచోబెడతాం. చట్టం అంటే ఏంటో, చట్టం గట్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందో, న్యాయస్థానాలు కరెక్ట్ గా పనిచేస్తే వీళ్ళందరూ ఈ అధికారులందరూ ఏ స్థాయిలో వాళ్ళు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇవన్నీ కేవలం మేము రుచి చూపిస్తాం, ఎలా ఉంటుందో చూపిస్తాం. మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారాలు మారిన ఏ అధికారైనా సరే తప్పుదారిలో వెళ్ళాలన్నా, లేకపోతే నా పై వ్యవస్థ వాళ్ళందరూ నాకు చెప్తే నేను కేవలం గుడ్డిగా చేయాలనే వరకు వాళ్ళు ఆలోచించాలన్నా భయపడే పరిస్థితికి అయితే మేము తీసుకొస్తాం. ఓకే, సుజాత గారు. నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చాలా కీలకమైన సెక్షన్లు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పటికే ఓటమితో కుంగిపోతుంటే ఈ రకమైన కేసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయన్నది
సర్వత్రా వస్తున్న టాకు. ఇందులో నుంచి తప్పించుకోవడం చాలా కష్టము అంటున్నారు. రెడ్ బుక్ స్లోగా తన పని తాను చేసుకెళ్ళిపోతున్నదట, అది కూడా న్యాయపరంగా. నమస్కారం అండి వర్మ గారు, వేదిక పంచుకున్న వక్తలందరికీ కూడా, అలాగే 99 వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు శుభ సాయంత్రం. సో ఈ రోజు మనం తీసుకున్నటువంటి టాపిక్, ఒక సిఐడి అధికారి ఎవరైతే, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారు ఈ రోజు చేసినటువంటి ఒక ట్వీట్ ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇది సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయినటువంటి కేసుని ఇప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చి అన్యాయం జరిగిపోయిందంటాడా. ఈ రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి చెట్ల కింద కూర్చొని నోటి దూలతోటి ఏ రకంగా మాట్లాడాడు చూసాం మనం. ఈ నోటి దూలతోటి ఏ రకంగా మాట్లాడాడు అనేది అంతా చూసాము. అది తీసుకెళ్లి పోలీసులు మరి ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా. చేసినప్పుడు ఈ ప్రబుద్ధుడు ఎవరైతే ఉన్నారు రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి సిఐడి పోలీసుల మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? సిఐడి పోలీసుల మీద దాడి చేస్తే ఇతనికి బెయిల్ తిరస్కరించిన మాట వాస్తవం కాదా? సుప్రీంకోర్టులో కూడా ఇతనికి బెయిల్ తిరస్కరించినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఆవిడ రజనీ గారు చెప్తున్నారు ఆయన ఏంటో, ఆయన బెయిల్లోనే ఉన్నారు కదండి, బెయిల్ తిరస్కరించడం ఏంటి? ఒకటి రజనీ వర్మ గారు నన్ను కంప్లీట్ గా కాదు, బెయిల్ తిరస్కరించడం ఏంటి? కాదు, మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. బెయిల్ తిరస్కరించడం ఏంటి? ఆయన బెయిల్లోనే ఉన్నారు కదా. నో ఇప్పుడు బెయిల్ తిరస్కరించడం కాదు, సుప్రీంకోర్టు ఇతను సిఐడి అధికారుల మీద దాడి చేసింది అని స్పష్టంగా చెప్పారు. సో ఈ రోజు మీరు ఆ ట్వీట్ మీకు అర్థమైందా? కేసు తిరస్కరించారండి, బెయిల్ కాదు నేను అనేది. అది మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బెయిల్ అంటున్నారు, అదే బెయిల్ అన్నారని నేను క్రాస్ టాక్ చేస్తున్నాను. రెడీ, చెప్పండి. కాదండి వీ హ్యావ్ ఎనఫ్ లీగల్ నాలెడ్జ్. రజనీ గారి కంటే బెటర్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం ఆవిడ మెటర్నిటీ కష్టాలకి, లేకపోతే మరి ఆవిడకి లా పట్టా ఎవడన్నా ఉత్తగా ఇళ్ల పట్టా లాగా ఫ్రీగా ఇచ్చాడో ఏంటో మరి. ఆవిడ మెటర్నిటీ సమస్యలు తీసుకొచ్చి చెప్తున్నారు. ఇక్కడ మెటర్నిటీ సమస్యలు తీసుకొచ్చి చెప్తున్నారు. కొంచెం సెక్షన్స్ ఏది నోటికి వస్తే అది చెప్పటం కాదు, అందులో వివరాలు చెప్పండి. వివరాలు చెప్తే ఈ నోటి దూల మనిషి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఒక నోటి దూల ఎక్కువైపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చూడండి, ఈ రోజు అనుష్క గారు సుమతి సంతకం చదువుతున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోలీస్ కేసు పెడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి మేం చేసింది ఏంటి? మేం చేసింది ఏంటమ్మా? ఇష్టం వచ్చినట్టు సుజాత గారు ఓకే, అలాంటి వర్డ్స్ వద్దండి. ఓకే సుజాత గారు ఓకే, సుజాత గారు నార్మల్ గా మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి. అలా వద్దు, అలా పర్సనల్ గా. ఓకే సుజాత గారు ఒక్క విషయం వినండి. సుజాత గారు విధానపరంగా మీరు క్రాస్ చేయండి, విధానపరంగా క్రాస్ చేయండి. ఓకే, కొన్ని మాటలు వద్దు, ఎందుకంటే అందరూ మహిళలే కదా. అసలు ఎందుకు అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు? ఎందుకు పోలీసులు విచారణ జరిపారంటే ద రూట్ కాజ్ అదే కదా. అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్లే కదా, అది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఈ రోజు ఒక నెల రోజుల పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మెగా డిఎస్సి, అదొక దగా డిఎస్సి, నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేశారు. ఓకే, అమ్మకి వందనం పంగనామాలు పెట్టారు. ఇవాళ అమ్మకి అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు గారు సినిమాలో హీరో అనుకున్నావా? ఎలా దాడి చేశారు? ఎలా దాడి చేశారు? వాళ్ళు మాట్లాడేస్తే అరెస్ట్ చేసేస్తారా? ఎలా మాట్లాడుతున్నాడు? కొడాలని ఎలా మాట్లాడుతున్నాడు? రజనీ 1 మినిట్ అండి, రజనీ 1 మినిట్. సుజాత గారు ఓకే, సుజాత గారు ఓకే, సుజాత గారు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఈ కేసు మీద వినండి. ఈ కేసు మీద ఓకే, మీకు జ్యుడిషియల్ మీద ఒక అవగాహన ఉంది అంటున్నారు కదా. ఈ కేసు మీద ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా లేవు? ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్దాం వేరే టాపిక్ కూడా. దీని మీద మీరు కన్ఫర్మ్ మాట్లాడండి.
వర్మ గారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఒక తెక్క శంకరయ్య ఒకడు ఉండేవాడు. అది ఎట్లా ఇప్పుడు కేసులు చెప్పండి అమ్మా. ఓకే చెప్తున్నారు వినండి రజనీ గారు. ఓకే రజనీ గారు క్లాస్ టాక్ వద్దండి, ఎవరికి అర్థం కాదు. మీకు ఇస్తున్నాను కదా నేను సమయం, ముందు మీకే ఇచ్చాను కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రకంగా పిటిషన్ వేశారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఎర్రంనాయుడు దాంట్లో ఎలా ఇంప్లీడ్ అయ్యి పొలిటికల్ మైలేజ్ కోసం వీళ్ళు ఉన్నారో అదే విధంగా రఘురామకృష్ణరాజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే చాలా గొప్ప నాయకుడు అయ్యానని చెప్పి ఫీల్ అయ్యి ఈ రోజు ఆయన బయటకు వచ్చాడు ఆ కేసు మీద. లేకపోతే సుప్రీంకోర్టులో రిజెక్ట్ చేసినటువంటి కేసుని మళ్ళీ ఏ పోలీస్ స్టేషన్ టేకప్ చేస్తుంది, ఏ కోర్టు టేకప్ చేస్తుంది, ఇది మేము అడుగుతున్నాం ఈ రోజు. అదే చెప్పారు సునీల్ కుమార్ గారు. ఏం చెప్పారంటే మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము, అక్కడ సుప్రీంకోర్టులోనే రిజెక్ట్ అయినటువంటి దీన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రశ్నించడం అనేది కేవలం మీరు పొలిటికల్ గా ఎదగడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. ఎర్రంనాయుడు చేత ఇంప్లీడ్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకంగా కక్ష రాజకీయాలకి 15 ఏళ్ల క్రితమే నాంది పలికాడు చంద్రబాబు నాయుడు, ఈ రోజు సుత్తపూస మాటలు మాట్లాడేటువంటి టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రతి మనిషిని కూడా చాలా వేధిస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎర్ర బుక్కు కాదండి, మేము తెల్ల బుక్కు పెడతాం, మేము శాంతం కోరుకుంటాం, మేము తెల్ల గులాబీలు ఇస్తాం, తెల్ల బుక్కు పెడతాం, మేము శాంతంతో ముందుకెళ్తాం. వాళ్ళు ఎర్ర బుక్కులు ఇవ్వమనండి. ఓకే మీరు శాంతంగా ఉండండి కాసేపు. లేకపోతే వాళ్ళకి పొద్దుపోదు అనమాట, వాళ్ళకి పొద్దుపోదు. మేము అలా కాదు, మేము దెబ్బలు తిన్నా మేము తెల్ల పుస్తకం ఇస్తాము, మేము తెల్ల గులాబీనే ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం. మనిషి ప్రాణాలకి విలువ లేకుండా కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మతాల మధ్య చిచ్చులు పెట్టి ఆ రకంగా ఈ రోజు పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఏ రకంగా 23కి తొక్కి పట్టారో రేపు మళ్ళీ ఎన్నికలు. సో ఈ కేసుకి సంబంధించి మీకు ఎటువంటి భయాలు లేవు అంతేనా? సో సుజాత గారు వినాలి, ఈ కేసుకి సంబంధించి మీరు ఎటువంటి భయము లేదు అంతేనా? మాకు ఎటువంటి భయం లేదండి. ఓకే ఓకే ఫైన్ కేవలం పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రఘురామకృష్ణరాజు అనేటువంటి నోటి దోల మనిషి వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాడు. నోటి దోల ఎక్కువయ్యి ఓకేనండి. సుజాత గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు కూడా చదువుకున్న వాళ్ళు. లేకపోతే ఆయన మీద ఉన్న ఎలిగేషనే అది కదా. సరే ఓకే, ఆయన మీద ఉన్న రూట్ కాజ్ అదే కదా. ఓకే ఏ కాజ్ అయినా సరే మీ నోటంటే ఎలాంటి మాటలు లైవ్లో రావడం అన్నది మంచిది కాదు. అది ఎవరి నోటంటే కూడా అందరూ మహిళలు ఉన్నారు. ఈరోజు మహిళలు పెట్టడానికి కూడా కారణం అదే. మళ్ళీ వేరే మేల్స్ ఉంటే వేరే రకంగా కాంట్రవర్సీ అవుతుంది. రైట్ ఓకే సరే ఓకే. డాక్టర్ గారు చాలా కూల్ అండ్ కామ్ పర్సన్, ఆవిడకి రైట్ ఓకే. పద్మ గారు, సో ఇక్కడ అంశం రఘురామకృష్ణరాజు గారిది ఆ కేసుకి సంబంధించి 2021 జరిగిన అంశం. కానీ ఇందులో చాలామంది కుట్రలు పన్నారు, నన్ను హత్య చేయడానికి చూశారు. మరొకటి 5A5గా డాక్టర్ ప్రభావతి గారు, గుంటూరు సూపరింటెండెంట్ గారు. ఆవిడతో మీకు ఏమన్నా ఎప్పుడన్నా పరిచయం కానీ లేకపోతే గతంలో ఏమన్నా చేసిన కానీ అదేం టచ్ లేదు కదా. సో ఇందులో ఇలాంటి మెడికల్ సర్టిఫికెట్లు అవి ఇచ్చినప్పుడు ఎలాంటి పాత్ర పోషించాలి, వైద్యులు కూడా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ప్రధానంగా ఆవిడ మీద వస్తున్న అభియోగం. నమస్తే. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, వర్మ గారు మీకు, అలాగే ఈ ప్యానెల్లో నాతో పాటు ఉన్న సోదరిమణులందరికీ నమస్కారం. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, లెట్స్ నాట్ రెసార్ట్ టు పర్సనల్ అటాక్స్. అందులో డిబేట్కి సంబంధం లేని వ్యక్తుల మీద కూడా లెట్స్ నాట్ అసాల్ట్ దెమ్ ఇన్ ఎనీవే. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, రజనీ గారు లీగల్ ఎక్స్పర్ట్ ఉన్నారు, అలాగే చాలామందికి లీగల్ నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లా ముందు అందరం సమానం. మనకి అది ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఉంది. ప్రతి వ్యక్తికి కూడా తన పైన ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, తనకి ఏదైనా తన రైట్స్ హరించాయి అనుకున్నప్పుడు వాళ్ళ కేసు పెట్టే హక్కు ఉంటుంది. సో లాస్ట్ టైం 2000 ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారి మీద స్టేట్ పెట్టిన కేసు అది, గవర్నమెంట్ పెట్టిన కేసు అది. అది ఒక సెపరేట్ విషయం. ఇప్పుడు ఏంటంటే ఆయన పెట్టారు, నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, అట్లాగే కస్టోడియల్ టార్చర్ జరిగింది అని. ఆయన ఇది మొదటిసారి కాదు చెప్పడం. ఆ కేసు స్టార్ట్ అయిన ఆయన మీడియా మాధ్యమంగా అనేక సందర్భాల్లో ఆయనకి తగిలిన దెబ్బలు కానివ్వండి, ఆ రోజు ఏం జరిగింది, అలాంటివన్నీ కూడా చాలా విషదంగా క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా ఆయనకి తెలుసు, అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఎవరికైనా కూడా అలాంటి ఒక అటెంప్ట్ ఆయన చంపేసే ప్రయత్నం జరిగిందన్నప్పుడు డెఫినెట్గా
ఆయనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి ఆయనకి ఇక్కడ ఇప్పుడు నేను కేసు పెట్టగలను, నా వర్షన్ వింటారు, ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆయన కేసు పెట్టడంలో తప్పులేదు. గతంలో ఎందుకు కేసు పెట్టలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన అసలు ఆ ఊర్లోకే రానివ్వలేదు. ఆ ఊర్లోకి ఆ ట్రైన్ దేనివ్వలేదు ఆయన్ని. మనం చూసాం 3-4 ఏళ్ళు ఆయన పరిస్థితి సొంత నియోజకవర్గానికి ఆయన రాలేక ఆయన ఢిల్లీలో లేదా హైదరాబాద్లో పరిమితం అయిపోయారు ఆయన. సో జగన్ గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందంటే మరి దానికి అది నిదర్శనం కాదా? అంటే ఒక ఎంపీని, ఒక సిట్టింగ్ ఎంపీని, వై కేటగిరీ భద్రతలో ఉన్న ఎంపీని అలా తీసుకెళ్ళిపోయి, అక్రమంగా తీసుకెళ్ళిపోయి రాత్రికి రాత్రి ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఇక్కడ ప్రొడ్యూస్ చేయకుండా తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేశారు. బేసికలీ ఇట్స్ నథింగ్ బట్ లిఫ్టింగ్. అక్కడికి తీసుకెళ్ళి మిడ్ నైట్ అక్కడ ఏం జరిగిందనే దాని మీద ఆయన చెప్పారు. తర్వాత పోలీస్ వాళ్ళు డినై చేశారు. ఆ రోజే మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళారు. మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు హైమావతి గారు ఒకటి ఏంటంటే డాక్టర్స్కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ఏ డాక్టర్ మై సెల్ఫ్. ఇప్పుడు ఎవరికైనా మేము మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు నేను ఫస్ట్ టైం ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు ఆ పేషెంట్ని ఐ వుడెంట్ నో వాట్ ద ప్రీవియస్ హిస్టరీ ఇస్. ఇప్పుడు నాకు 2-3 ఏళ్ళు నా పేషెంట్ లేకపోతే నేను కనీసం అంతకుముందు ఒకసారి చూసినప్పుడు ఆ పేషెంట్ గతంలో ఎలా ఉన్నాడు, ఈరోజు ఎలా ఉన్నాడు అనేది మనకు ఒక బేరీజ్ వస్తుంది. లేదు ఒక మెడికల్ హిస్టరీ అవైలబుల్ ఉన్నప్పుడు, మెడికల్ రికార్డ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మీకు అది ఒక బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ టైం ఎగ్జామినేషన్కి ఒక పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు అక్కడ లభించిన ఎగ్జామినేషన్లో ఆధారాలు బట్టి వాళ్ళు దే హ్యావ్ టు గివ్ దే ఫైనల్ రిపోర్ట్. ఒక్కోసారి ఏమవుతుందంటే పర్టికులర్లీ స్కిన్ మీద లీషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రానిక్ వీనోస్టేసిస్ చేంజెస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సోరియాసిస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, లేదు సెల్యులైటిస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ లుక్ ఉంటుంది. కానీ బై అండ్ లార్జ్ క్రానిక్ స్కిన్ లీషన్స్ ఉన్నప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది. పర్టికులర్లీ సోరియాసిస్ లాంటి దాని మీద స్కేలింగ్ కానివ్వండి, దాని మీద హైపర్ కెరటిన్ ఇవన్నీ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. అది ఒకటి. 2, ఒకవేళ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద స్కిన్ లీషన్ అండ్ అక్యూట్ లీషన్, దే ఆల్వేస్ కెన్ కాల్ ఎ డెర్మటాలజిస్ట్ని పిలిచి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. జీజీహెచ్ లాంటి ప్లేస్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు. ఒక్క డాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఇవ్వాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ ద డాక్టర్ హూ సర్టిఫైయింగ్ ఆర్ ఈజ్ సపోజ్ టు సైన్ ఆన్ ద డాటెడ్ పేపర్, ఇఫ్ దే హ్యావ్ ఎ క్వశ్చన్ ఇన్ ద మైండ్, దే కెన్ ఆల్వేస్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్. ఒక సింగిల్ ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్వేస్, ఇప్పుడు మీకు 2-3 డాక్టర్స్ కలిసినా కూడా ఇవ్వలేదు అనుకుంటే దెన్ యూ కెన్ ఆల్వేస్ సే దట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉన్నాయని 1, 2, 3 అని చెప్పొచ్చు. దట్ ఆప్షన్ విల్ బి దేర్. బట్ డాక్టర్స్ అక్కడ వాళ్ళకి లభించిన ఆధారాలు ఏంటి అంటే, ఇప్పుడు హైమావతి గారి మీద కేసు పెట్టారు అంటే, ప్రభావతి గారి మీద కేసు పెట్టారు అంటే మనకి ఆవిడ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుంటారు, ద వే షీ సబ్మిటెడ్. వాటిల్లో ఆమె ఎలా డాక్యుమెంట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటారు, ఆ స్కిన్ లీజన్స్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ. ఆ ఫోటోగ్రాఫ్స్లో ఏం కనిపించింది దాన్ని బట్టి ఇంకొక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ రావడానికి కారణం కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్గా లేదని చెప్పి, ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చారు, దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నదని ఇమీడియట్ గా బెయిల్ ఇస్తారు. సో అక్కడ రాంగ్ ఉన్నదని చెప్పే కదా సుప్రీం కోర్టు కూడా 3 డాక్టర్లతో మళ్ళీ ఒక టీం వేయడం జరిగింది. సో బేసికలీ ఏంటంటే అక్కడ ఏదో ఒత్తిడి వచ్చింది అనేది మటుకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. వి మే నాట్ బి ఏబుల్ టు ప్రూవ్, బట్ డెఫినెట్గా ఏదో ఒత్తిడి వచ్చింది అక్కడ. లేకపోతే అంత డిఫరెన్స్ ఉండదు కదా. ఆవిడ రిపోర్ట్కి మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్కి చాలా తేడా ఉంది. సో డెఫినెట్గా ఎక్కడో ఏదో ఒత్తిడి వచ్చింది అనేది ఉంది. మై పాయింట్ ఈజ్, ఒకవేళ నిజంగా అది అంటే చాలా పారదర్శకంగా చేసిన ఒక ఎగ్జామినేషన్ అయితే, ఇఫ్ షీ వాజ్ ఇన్ క్వశ్చన్ ఆర్ క్వెరీ, దెన్ షీ కుడ్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అదర్ డాక్టర్స్ బిఫోర్ షీ కేమ్ టు ద ఫైనల్ ఒపీనియన్. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందు షీ కుడ్ హ్యావ్ టేకెన్ అదర్స్ హెల్ప్ ఆల్సో, ఒక స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఉండొచ్చు. అంతేకాని సోరియాసిస్కి అప్పుడే తగిలిన దెబ్బలకి డిఫరెన్స్ తెలియకుండా ఉండదండి. ఇప్పుడు అప్పుడే తగిలిన దెబ్బ, మీరు ఇప్పుడు ఆ విజువల్స్ ఇమేజ్ చూస్తున్నారు కదా మేడం, జస్ట్ రఫ్ గా అంటే మీరు సోరియాసిస్ అయితే అలా ఉండదండి. అది ఓకే, ఆ ఇమేజ్ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సోరియాసిస్ అలా ఉండదు, అట్లా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బలకి దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు సోరియాసిస్కి స్కేలింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఎనీ ట్రైన్డ్ ఐ సోరియాసిస్ లీషన్స్ చూసే వాళ్ళకి చూడగానే ఇమేజ్ ఇవ్వండి అమ్మా, రఘురామకృష్ణరాజు గారు ఇమేజ్ ఇవ్వండి, పీసీఆర్. ఇమేజ్ ఓకే, చూడండి మేడం. మేడం సో అది డెఫినెట్గా సోరియాసిస్ లాగా స్క్రీన్ చూడండి మేడం. ఆ ఫోటో చూస్తే మటుకు సోరియాసిస్ లాగా లేదండి. మీ రైట్ సైడ్ స్క్రీన్ చూడండి.
మీకు క్లారిటీ వస్తుంది. అవి దెబ్బలు తగిలితే కమిలినట్టుగానే కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా. ఇఫ్ ఎనీథింగ్ క్రానిక్ వీనోస్టేసిస్లో కూడా అలా ఉండొచ్చు. కానీ క్రానిక్ వీనోస్టేసిస్ అనేది మీకు కాలు మొత్తం ఉంటుంది, ఓన్లీ అడుగు భాగాన ఉండదు. ఓకే, యూనో లైక్ మొత్తం వీనోస్టేసిస్ ఉన్నప్పుడు మొత్తం కాలు డిఫ్యూజ్గా ఎఫెక్ట్ అవుతుంది, కానీ అట్లా ఓన్లీ కింద ఉంటుంది అనేది ఉండదు. ఓకే, మాట్లాడండి, పర్వాలేదు. ఓకే, ఇంకొకటి కొన్ని పామార్ ఎరిథిమా అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి, విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఓకే ఓకే, మీరు అడగండి, చెప్పండి. ఒక పాయింట్ అడుగుతాను. చెప్పండి. మేడం, యాక్చువల్ గా ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. సో ఆయన్ని తాడేపల్లి గాని లేకపోతే మంగళగిరి గాని తీసుకొచ్చినప్పుడు ఆయన చుట్టుపక్కల ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు మేడం? దాదాపుగా 6 ఉన్నారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ చెప్పారు అది కొట్టింది కాదు, సోరియాసిస్ కాదని. వెల్, బట్ స్టిల్ మీ ప్రాస్పెక్టివ్ లో మేము మాట్లాడితే కనుక ఆయన అక్కడ వైద్యం నాకు సరిగ్గా లేదని మళ్ళీ హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ వచ్చారు. అక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ నాట్ 1 పర్సన్, మా దగ్గర లిస్ట్ ఉందండి, 4 డాక్టర్స్ ఉన్నారు, 3-4 డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇచ్చినటువంటి రిపోర్టే సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ? మంగళగిరిలో కానీ, అదేవిధంగా హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్లో కానీ. సో వీళ్ళు అక్కడ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడా కూడా ఇతని మీద ఫిజికల్ గా అటాక్ చేసినట్లు ఎక్కడా లేదు. దాంతో సుప్రీం కోర్టు ఇలాంటి నిర్ణయం. ఓకే, దానికి ముందు ఇదేదో ఉంది అని చెప్పే ఈయనకి బెయిల్ ఇచ్చారండి. దానికి ముందు జరిగిన ఘటన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళింది. రబ్బర్ ట్యూబ్స్ పెట్టి అలాంటివి కొడతారండి 3rd డిగ్రీ టార్చర్ అప్పుడు, అవి తెలియదు బయటికి. ఓకే, ఆయన చెప్పడం, ఆయన మెన్షన్ చేయడం కూడా అదే చేశాడు. ఇది కామన్ గా ఇది చూస్తాం, బికాస్ పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది నాకు పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళు రబ్బర్ ట్యూబ్స్ తీసుకొని కొడతారు ఇఫ్ దే హ్యావ్ టు మేక్ సంబడి కన్ఫెస్, ఎందుకంటే అది బయటకి తెలియదు కాబట్టి. సో రబ్బర్ ట్యూబ్స్ పెట్టి కొట్టినప్పుడు బయటికి కనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ ఒకటండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు కూడా మనము ఎవరైతే రిపోర్టెడ్ అబ్యూస్ సహించారో వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనం చూడాలి. అన్లెస్ వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మెడికో లీగల్ కేస్ కాబట్టి దీన్ని డెఫినెట్ గా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని అసెస్ చేశారు. అది మేము అడుగుతున్నాం ఈరోజు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, నాట్ 1 పర్సన్. బట్ నేనంటుంది ఏంటి అంటే, పేరు చెప్పారో నేను చెప్తుంది ఏంటంటే కేవలం ఒక డాక్టర్ మీద డిపెండ్ అయి రాదు మెడికో లీగల్ రిపోర్ట్ ఎప్పుడైనా కానీ. అంటే ఈ కేసుకి సంబంధించి ఇక్కడ మనం మాట్లాడుతుంది డాక్టర్ ప్రభావతి గారి దీని గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ నే పరిగణలోకి తీసుకుంటారు కదండి. ఎంతమంది అన్నా ఉండొచ్చు వర్కర్స్. అది ఇక్కడ జరిగింది. సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో, హైర్ అథారిటీ ఎవరైతే ఉంటుందో వాళ్ళదే కదండి మనం పరిగణలో తీసుకుంటారు కోర్టు. ఇక్కడ ఆయన మిగతా డాక్టర్స్ మీద కేసు పెట్టలేదండి, ఓన్లీ ఒకరి మీద పెట్టారు. ద ఇన్వెస్టిగేషన్ వెంట్ త్రూ ఫర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంటున్నాం. సో ఇన్వెస్టిగేషన్ వెంట్ త్రూ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అయినప్పుడు సూపర్వైజర్ గా ఆవిడ ఫైనల్ గా ఆవిడ అప్రూవల్ చేసి ఉండొచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ చేసింది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అయినప్పుడు సుప్రీంకోర్టు అదే రిపోర్ట్ తీసుకుంటుంది కదా, స్కిన్ కి సంబంధించి, ఆయన బోన్స్ కు సంబంధించి, అదే విధంగా అతని ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి, మెంటల్ టార్చర్ గురించి, అన్నిటి గురించి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టులో ఇతని మీద దాడి జరగలేదు కంక్లూజన్ ఇచ్చారు ప్రభావతి గారు. సో దాని మీద సుప్రీంకోర్టు ఇట్ వాస్ నాట్ కన్క్లూడెడ్ ఇన్ ద కోర్ట్, ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. పొలిటికల్ గా వాడుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. ఓకే, అది కన్క్లూడ్ అవ్వాలి, ఈ కేసు ఇంకా నడుస్తుందండి. అది అంత ఈజీగా ఏం కాదు కదా. ఇప్పుడు ఎన్ని రోజులని ఇప్పుడు దీన్ని ఏదో ఆషామాషిగా ఇచ్చారు, లేకపోతే అక్కడ రిపోర్ట్స్ వెళ్ళియో, లేకపోతే ఇక్కడ ఒక విషయం అండి, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్. ఇప్పుడు బాధితులు ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో, ఒక బాధ్యత గల ఎంపీ ఆయన ఆ రోజే ఫస్ట్ టైం ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్లా కర్చీఫ్ కట్టుకున్న వ్యక్తులు వచ్చి నన్ను కొట్టారు అనేది ఆ రోజే చెప్పారు. అదే వర్షన్ ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత చాలా మాధ్యమాల్లో కూడా నేను చూశాను, మీరు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు మళ్ళీ దీని మీద అంటే, నా కంప్లైంట్ తీసుకునే నాదుడు ఇప్పుడు ఉంటాడని నేను అనుకోవట్లేదు, అలాగే నాకు న్యాయం జరుగుతుందని కూడా లేదు. మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వచ్చినప్పుడు న్యాయం నాకు దొరుకుతుందని నాకు నమ్మకం వచ్చినప్పుడు నేను ఫైల్ చేస్తానన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆయన పెట్టారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇప్పుడు పెట్టారు కరెక్ట్ టైం. ఇప్పుడు ఇందాక రజనీ గారు అన్నట్టు, అనుష గారు అన్నట్టుగా ప్రూవ్ చేయటం అనేది ఇట్ ఈస్ పాసిబుల్. ఆ టైంలో ఆ పోలీస్ స్టేషన్లో ఎవరి ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అనేది, ఫోన్ కాల్స్ ఎవరెవరు ఉన్నారు అనేది తెలిసిపోతుంది. అట్లాగే ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా, వాళ్ళ ఫోన్స్ నుంచి ఎవరికి వెళ్ళాయి కాల్స్,
ఇవన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్లో అన్ని పోలీసులు తెలుస్తారు, ఎవరున్నారు అక్కడ, ఎంతసేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఎవరికి మెసేజెస్ వెళ్ళాయి, ఎవరికి వీడియో కాల్స్ వెళ్ళాయి, అన్నీ బయటకు వస్తాయి. సో ఐ థింక్ ఇన్వెస్టిగేషన్ విల్ టెల్ us. సో అధికారం ఉన్నా లేకపోయినా వర్మ గారు, అధికారం ఉన్నా లేకపోయినా లీగల్ సిస్టమ్ లో ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉన్నారనేది ఎప్పుడు చూడము. అలా చూసేటట్లయితే మేము నిమ్మగడ్డ రమేష్ నే కంట్రోల్ చేసేవాళ్ళం. అలా చూసినట్లయితే ఎన్నో రకాలుగా కేసులు ఇప్పటికే అందరు జైల్లో ఉండేవాళ్ళు. సుజాత గారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం లాగా బయటకు వచ్చి అందరి మీద దాడులు, గొడ్డలితోటి కొట్టడం, రక్తం మడుగులు చొక్కాలు వేసుకొని మెజిస్ట్రేట్ ముందు నిలబడటం, ఇవన్నీ మా పరిపాలనలో లేవండి. ఆ అద్భుతాలన్నీ టీడీపీ కూటమి ఆ పరిపాలనలో. ఈ రోజు మంచి రోజులు వస్తాయని చెప్పి డాక్టర్ గారు అంటున్నారు. మంచి రోజులు వేరు, న్యాయంగా ఉన్న రోజులు వేరండి. మాకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం కాదండి, ఆయన అప్పుడు అన్న మాట చెప్పారు. సుజాత గారు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో దళితులతో సహా మహిళల మీద, అనేక వర్గాల మీద ఎన్ని దాడులు జరిగాయి అందరూ చూశారు. అందరూ చూశారు. I do respect you a lot. I'm not here to talk about the politics with you especially. ఎందుకంటే సుజాత గారు ఒక్క నిమిషం, ఓకే నేను క్లారిటీ ఇస్తాను. 1 minute. కూటమి ప్రభుత్వం రావడమే మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ కి. ఓకే ఒక్క నిమిషం. సుజాత గారు నేషనల్ స్పోక్స్ పర్సన్ అండి బీజేపీ. అంటే చంద్రబాబు నాయుడు వినండి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి రోజులు. సరే ఓకే వినండి. ఎట్లా దాడి చేస్తున్నారు కదా, హాస్పిటల్స్ కూడా మూసేసుకుందాం. ఓకే సుజాత గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారో అక్కడే ఉందాం అందరం, ప్రజలందరం వెళ్ళి. సుజాత గారు వినాలి. సుజాత గారు ఎర్ర బుక్కలు తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ మెడ ఒక్కో రోజు కోసేస్తూ ఉంటాడు. ఓకే వినండి. ఒక్కొక్కళ్ళ మెడ ఒక్కొక్క రోజు చాలా అద్భుతమైన పరిపాలన. సరే వినండి సుజాత గారు ఓకే. ఆవిడ బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్, ఆవిడ పొలిటీషియన్, డాక్టర్ ఆవిడ వృత్తి అంతే. అదే చెప్తున్నా, ఆవిడ కాదేమో మీరు డాక్టర్ కింద నేను ఇక్కడ ఇన్వైట్ చేయలేదు. పాలిటిక్స్ డాక్టర్ అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. సి కోవిడ్ టైంలో జస్ట్ ఎక్విప్మెంట్ లేదు అని క్వశ్చన్ చేసినానికి ఒక డాక్టర్ పిచ్చివాడి కింద లేబుల్ చేసి చివరికి అతని మరణానికి కారణమైంది ఏ గవర్నమెంట్ అండి? డాక్టర్ సుధాకర్. ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మా మహిళలు నానా ఇబ్బందులు పెట్టిన గవర్నమెంట్ ఏది అండి? రజనీ గారు ఓకే ఒక నిమిషం ఇస్తానండి. సుజాత గారు ఓకే సుజాత గారు సిగ్గుపడాలి మనం. ఒక నిమిషం రజనీ గారు ఈ సెక్షన్లకు సంబంధించి ఒకవేళ ఇది కోర్టు తీసుకునే పరిస్థితి ఉండదు, సుప్రీంకోర్టే తిరస్కరించింది అన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా దీన్ని స్టార్ట్ చేయొచ్చా ఏంటిది? ప్రొసీడింగ్ ఎలా ఉంటాయి ప్రొసీడింగ్స్? సార్ ఖచ్చితంగా అతనికి న్యాయం దొరకలేదు, ఇప్పుడు న్యాయం దొరుకుదన్న నమ్మకం వచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఉండే దృఢమైన నమ్మకంతో నా కేసు తిరగదోడండి అయ్యా బాబు అంటూ ఒక బాధితుడు అండి, మా దృష్టిలో ఎమ్మెల్యే కాదు, వైట్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి కాదు, సాధారణ పౌరుడైన రమ్మండి దిశ కేసులో 4గురిని ఎన్కౌంటర్ చేసేసి అరే ఒక్క నిమిషం సుజాత గారు కంప్లీట్ చేయనివ్వండి కొద్దిగా లీగల్ గా చేస్తే సుజాత గారు ఇస్తాను క్రాస్ టాక్ వదిలేండి. మీరు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడినివ్వండి, ఎందుకంటే లీగల్ గా తెలియాలి కదా. ఒక్క నిమిషం ఉండండి, మీరు మాట్లాడేది కానీ మీరు పాయింట్లు నోట్ చేసుకోండి. ఎవరికి ఇస్తే ఛాన్స్ దయచేసి వాళ్ళే మాట్లాడండి, వేరే వారు ఇంటరప్ట్ చేయొద్దు. మీరు మాట్లాడినప్పుడు కూడా నేను ఎవరిని అలౌ చేయను. సుజాత గారు ప్లీజ్. రజనీ గారు మేడం ఇది లా పట్టానా ఇళ్ల పట్టానా అనేది పక్కన పెడితే ఆవిడ పాపం పద్మావతి గారు పురుడు పోసేటటువంటి గైనకాలజిస్టులు. ఈ రోజు స్కిన్ కి సంబంధించిందంటే పక్కన ఒక డెర్మటాలజిస్ట్ నో ఒక స్కిన్ స్పెషలిస్ట్ నో కూర్చోబెట్టి వీళ్ళ నివేదిక ప్రకారం నేను దృఢంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ అప్పట్లో జీజీహెచ్ సూపరింటెండెంట్. సో ఏది జరిగినా ఫైనల్ రిపోర్ట్ సంతకం ఆవిడే ఉంటది, కానీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు దానికి సంబంధిత వాళ్ళు కాదు. సో అదే రకంగా సోరియాసిస్ లక్షణాలా లేకపోతే వాళ్ళు కర్రలతో వాడరండి. డిపార్ట్మెంట్ మాకు బాగా సన్నిహితులు ఉన్నారు, కర్రలు వాడరు. అదేంటది మన లారీ టైరో కార్ టైరో ఫస్ట్ లేయర్ ఉంటది చూడండి, దాన్ని కర్రడు కట్టి వాళ్ళు కొడతారు. అంటే దాన్ని వాళ్ళ పరిభాషలో బెల్ట్ అంటారు. బెల్ట్ తీసుకురండి అని బెల్ట్ తో కొడతారు.
కొమరం భీముడు టైటిల్ సాంగ్ రిలీజ్ అయితే చూడండి, ఆ మాదిరిగా కాళ్ళ మీద చేతుల మీద కొట్టే దెబ్బలుంటే ఆవిడ డాక్టర్ అవ్వక్కర్లేదు, నేను లాయర్ అవ్వక్కర్లేదు, మీ పోటీ వాళ్ళు కూడా చెప్పగలుగుతారు ఇది అర్రే ఇది పోలీసు వాడు కొట్టిన దెబ్బలు రా అని. ఎందుకంటే వాళ్ళు నడువుల మీద ఇంకెక్కడ కొట్టరండి, ఎక్కడ కొట్టినా పార్ట్లు ఇరిగిపోతాయి. కేవలం ఈ చేతుల మీద కొట్టి మళ్ళీ చేతులు ఇలా ఇలా అనిపిస్తారండి, అలాగే కొట్టుంచితే నరాలు వీక్ అయిపోతాయి. కర్రలతో కాళ్ళ మీద, కర్రలు కాదండి ఆ బెల్ట్ తో కాళ్ళ మీద కొట్టి మళ్ళీ నీళ్లు పోసి నడిపిస్తారండి. 3rd డిగ్రీలు మేము లైవ్ లో చూసిన వాళ్ళం, కేసులు వేసి పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిన వాళ్ళం. కనీసం ఆవిడ గైనకాలజిస్టు పక్కన వాళ్ళ సలహాలు తీసుకోకండి, టకా సంతకం పెడితే మిలిటరీకి వెళ్ళి ఆ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ దాకా అక్కర్లేదండి, చూసే వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఇప్పుడు న్యాయం దొరికింది కదా, నాకు అవకాశం వచ్చింది, ప్రభుత్వాలు మారిని అన్న ఉద్దేశంతో ఆయన నమ్మకంతో వేశారండి. ఈరోజు చాలా మంది ముందు వస్తున్నారు సార్. డాక్టర్ సుధాకర్ గారి మదర్ గారు కూడా కాగితాలు కట్ట తీసుకొని వస్తుంది, అమ్మా నా బిడ్డ ఒక అనస్థీషియన్ అమ్మా, నోటి దగ్గర పెట్టి గాలి పీల్చాలి, మీరు ఏదైతే మాస్క్ ఇవ్వకపోతే అతను చచ్చిపోతాడు, అందుకని అతను కేసు వేయడం జరిగింది, కానీ అతన్ని పిచ్చివాడిని చేసేశారు అంటూ ఈ రోజు ఆవిడ తీసుకొస్తుంది. ఇంకా చాలా కాగితాలు ఉన్నాయి సార్. అమర్నాథ్ గౌడ్ అయితే పాపం ఒక 10th క్లాస్ పిల్లోడు కూడా కాదు, అతను లవ్ ఫెయిల్ సూసైడ్ చేసుకున్నాడంట. సూసైడ్ కూడా ఓకే, ఈ కేసు మీద చెప్పండి రజనీ గారు, మరి అవన్నీ తీసుకొస్తే అది మళ్ళీ డైవర్ట్ అవుతుంది. కట్టిన సెక్షన్స్ అయితే సార్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, నేరపూరితమైన కుట్రతో కొట్టారు, లేకపోతే 166, 167, 197, 307 అనేది కీలకం సార్. ఇందాక కూడా చెప్పా 326 అంటే గ్రీవియస్ హట్ అన్నమాట, ఎక్కువ ఆయుధం ఏదో వాడారు, ఆ ఆయుధం కూడా కర్ర బెల్ట్ అనేది ఆయన ధృవీకరించలేడు. కాబట్టి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి, వారు కాకపోతే ఇంకొకరు. మేడం చెప్పినట్టు వారి నిప్పు అయితే అగ్నిలో దూకిన సీతలాగా పరమ పవిత్రమై గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలని రాష్ట్ర ప్రజలమైన మేమందరం కోరుకుంటున్నాం సార్. అలాగే రఘురామకృష్ణరాజు గారు వారికి శిక్ష పడాలి. మీరు అలా రెడ్ బుక్లు పెట్టుకొని అందరూ రక్తపాతం సృష్టిస్తా ఉండండి, మేము వీలైనంత తొందరగా వచ్చేస్తాం. అలాగే ట్రీట్ చేస్తాం. సుజాత గారు మేము కష్టపడి చదువుకున్న ఒక్క నిమిషం సుజాత గారు మీకు ఇస్తానని చెప్పాను కదా. సుజాత గారు ఓకే సుజాత గారు 1 minute అండి, 1 minute మీరు డైవర్ట్ చేయకండి. ఓకే ఏంటి ఇప్పుడు మీరు ఒక కేసు చెప్తే వాళ్ళు ఒక కేసు చెప్తారు, అది ఎప్పటికన్నా ఈ పంచాయతీ తేలదది. టార్గెట్ ఎందుకు చెప్పండి, నేను తప్పుగా ఓకే నేను అదే ఆవిడని కూడా నేను కట్ చేస్తున్నాను కదా, ఓన్లీ దీని మీదే కన్ఫర్మ్ మాట్లాడమంటున్నానండి. ఇదే ఈ అంశం మీదే కన్ఫర్మ్ మాట్లాడండి. మీరు ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు, ఎందుకు టైం వేస్ట్ దానివల్ల. ఓకే రజనీ గారు, రజనీ 1 minute అండి. రజనీ వీటికి సంబంధించి ఒకవేళ ఇవన్నీ కూడా రేపు హీరింగ్స్కి వెళ్ళిన తర్వాత శిక్ష పడాల్సి వస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయండి ఈ సెక్షన్లకి? సార్ అక్కడ ఎలాంటి సెక్షన్లు అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, అవతల వ్యక్తి ఏమి చనిపోలేదు, దారుణంగా హింస పెట్టారు. ఇందాక సుజాత గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారంట, అదేంటంటే ఆయన సిఐడి వాళ్ళ మీద దాడి చేశారంట. సిఐడి వాళ్ళు దాడిని ప్రతిఘటిస్తూ ఆయన కొట్టారా, మరి ఆయన ఎలా దాడి చేశాడు? ఆయన ఏమైనా సినిమాలో హీరో అనుకున్నారా? అవతల వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉంటే ఒక్కడిగా వెళ్ళి హైదరాబాద్ నుంచి దారిలో ప్రతిఘటించారా? ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వెలుగులోకి వస్తాయండి. ఎనీవే ఇక్కడ ఏది జరిగినా ట్రాన్స్పరీగా కేసు విచారణ జరుగుతుంది. ప్రభుత్వం మారింది, ఆయనకి ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలు కానీ ప్రభుత్వం కానీ గౌరవ పోలీస్ ఆఫీసర్లు కానీ, ఇప్పుడు సిఐడి మారారండి, రవిశంకర్ అయ్యర్ గారు వచ్చారు. పాపం ఆయన ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఆ టైంలో ఎవరెవరి ఫోన్ యాక్టివేషన్ ఉన్నాయి, గూగుల్ టెక్ లో ఎవరెవరి దగ్గరగా ఉన్నాయి, కట్టిన సెక్షన్స్ ఏంటి, ఎవరు బాధ పెట్టారు, ఎవరు లైవ్ లో వీడియో చూశారు, తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి గారు ఎవరు, వారి వెనకాల ఉన్న రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్కిన్ డాక్టర్ లేకుండా ఎలా ఒక అనస్థీషియన్ లాగా ఒక గైనకాలజిస్ట్ సపోర్ట్ చేసి పెట్టేసిద్ది, జీజీహెచ్ సూపరింటెండెంట్ అయితే సరిపోతుందా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారండి. ఎనీవే ఇప్పుడే తెర మీదకి బొమ్మ వచ్చింది, 100 days ఫంక్షన్ అతి తొందరలో జరగబోతుంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎంతమందిని చేశారు, ఎంతమందిని చంపించారు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయండి. ఓకే రజనీ గారు నా పాయింట్ స్ట్రైట్ గా సింపుల్ గా విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిమిషం అండి సుజాత గారు ఇస్తాను 1 minute. జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ళ శిక్ష పడిపోతున్నారు, దీని మీద 8 ఏళ్ళ శిక్ష పడిపోద్ది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. అందుకని అడుగుతాను ఈ సెక్షన్లకు సంబంధించి ఎలాంటి శిక్షలు ఉంటాయని. సార్ ఒక్క 307 మాత్రమే అబోవ్ 7 years సార్. ఓకే
దానికి అరెస్ట్ ఉంటది, అవైలబుల్ ఉండదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 302లోనే భాగస్తులుగా ఉన్నారని రాశారు సార్. ఇది ఆయనకి చాలా చిన్న కేసు సార్. ఆయన మీద పెట్టిన సెక్షన్లతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. ఇంకా సిబిఐ కేసులు 45,000 కోట్ల కేసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి 307 ఒక్కటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ సార్. అదొక్కటి మాత్రమే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా అంతా కుట్ర కోణం, వీడియో కాల్లు, ఫోర్జరీ సంతకాలు ఇవన్నీ చాలా చాలా వచ్చినాయి సార్. ఎనీవే అయితే పడ్డం పక్క, కానీ దేంట్లో పడుతుంది సార్, దేంట్లో పడకుండా పోతుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాడా? ఈ కేసుని తిరగదోడిస్తారా? రాజుగారు ఒక సాధారణ ఎమ్మెల్యేగా పోరాటం చేస్తారా? సాధారణ పౌరుడికైనా ఇదే న్యాయం దొరుకుతుందా? మరి చేయాల్సిందే సార్. ఎందుకంటే రాజ్యాంగంలో అందరూ సమానమే కాబట్టి ఆయన దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత. ఓకే సుజాత గారు చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. వినండి, ఆవిడ ప్రభావతి గారు అనేది చీఫ్ మెడికల్ ఆఫీసర్, దో షీఈ్ ఎ గైనకాలజిస్ట్. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అని అందరికీ తెలుసు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అప్రూవల్ చేసినటువంటి మెడికల్ రిపోర్ట్ ని మీరు ఈ రోజు కాదు మేము పొలిటికల్ గా మేము ఎదగలేకపోతున్నాం, మేము పాత కేసులు తొవ్వి తీసి బయటికి వాటిని ఈ రోజు వాటి ద్వారా మేము రాజకీయ లబ్ధి చేకూర్చుకుంటా ఉంటే మీకు అంత మూర్ఖులైతే ఎవరు ఉంటారు ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి కంటే. ఎందుకంటే కోర్టుల మీద ఇంకా మాకు నమ్మకం ఉంది. ఈ కోర్టుల మీద అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ని నిమ్మగడ్డని లేకపోతే ఇంకో గడ్డని మేనేజ్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయరు. ఎందుకంటే కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది, లీగల్ గా మేము ముందుకు వెళ్తాం. అంతేగాని కోర్టుల్ని లేకపోతే స్వతంత్ర వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు. సో అదే రకంగా ఈ రోజు రజనీ గారు ఏంటంటే మరి ఆమె ఇప్పటికీ మరి దాదాపుగా 12 మంది 13 మంది మహిళలు టార్చర్ అనుభవిస్తున్నారు, మిస్సింగ్ లేకపోతే హత్యలు జరిగిపోయి ఉన్నాయి. మరి ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. మహిళలకి ఏమన్నా జరిగితే అబ్బా నాకు ఎందుకో కోపం వస్తుందని పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే సముద్రాలు దాటిపోతాయి కోతలు మాత్రం. ఆయన చేతలు మాత్రం ఇంటి ముందున్న మురికాలం కూడా దాటదనమాట. ఇంటి ముందున్న ఒక మురికాలం ఉంటది కదా, దాని కూడా ఆయన చేతలు అనేవి దాటవు. సో 5 ఏళ్ల కాలం పాటు శుభ్రంగా డిప్యూటీ సీఎం పదవికి ఇచ్చారు ప్రజలు. ఈవీఎంలు మేనేజ్ చేసి తీసుకున్న గెలుపుని ఎంజాయ్ చేయండి. మీరు ప్రజలకి ఏమీ చేయొద్దు. మీరు పొద్దులేసిన దగ్గర నుంచి అబద్ధపు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెల రోజులైంది అధికారంలోకి వచ్చి. అన్ని అబద్ధపు హామీలే. మొదటి సంతకమే అబద్ధం, మెగా డిఎస్సి, దగా డిఎస్సి. సుజాత గారు మళ్ళీ మనం డైవర్ట్ అవుతున్నాం. 9 సంవత్సరాల పాపను అత్యాచారం చంపారు. ఇంతవరకు ఎవరైతే హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వలేదు. హోమ్ మినిస్టర్ రెస్పాండ్ సిగ్గుపడాలి. మహిళల అనుష కాదు, సుజాతక్క మంచి ఆవేశంలో ఉంది కానీ కాదు, మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ. సో దయచేసి నేను మాట్లాడేటప్పుడు అడ్డం రావద్దు. మీరు మంచి మనిషి అయితే ఓకే. పాపం వంకలైనమ్మ వంకట్టుకు నేర్చింది అన్నట్టు ఉంది. సాక్షి పేపర్ ఒకటే చూస్తే ఎట్టా కాదు కదా, మనం అన్ని పేపర్లు చూడాలి. 9 ఏళ్ల బాలిక పైన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పాడో వినాలి. అసలు మన ముఖ్యమంత్రి ఎప్పుడైనా బయటకు వస్తే కదా, రాలేదుగా. ముఖ్యమంత్రి బయటకు వచ్చి అచ్చోసిన ఆంబోతులు ఎవడైనా రోడ్డు మీద పడితే ఇక వాడు రోడ్డు మీద తిరగాలన్నా బతకాలన్నా భయపడేలా చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా స్పెషల్ టీం నేసి మరి అక్కడ ఏదైతే అనకాపల్లిలో జరిగింది కావచ్చు, లేకపోతే ఇంకొక చోట జరిగింది కావచ్చు, ఆఖరికి భయంతో ఎక్కడ పోలీసులు నన్ను పట్టుకుంటారో అనే భయంతో ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఎవరైతే అటెంప్ట్ చేశారో 12 పేజీల లేఖ రాసి మరి చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూడకపోతే ఎట్ట అంటే, మన ప్రభుత్వంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనకు ప్రెస్ మీట్లు పెట్టలేదు కాబట్టి హోమ్ మినిస్టర్లు ఏంటమ్మా రేపు జరిగిందంటే అప్పుడు వెళ్ళిపోయి లేదు సర్దుకుంటుంటే దొంగతనం చేస్తుంటే తడిపితే అయిపోయింది, రేపు చెయ్యాలని చేయలేదు అని చెప్పేసి. మాట్లాడివ్వండి సుజాత గారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అసలు ఇంటరప్ట్ చేయలేదు. మంచి కొట్టుకో దెబ్బ, మంచి ఓకే సుజాత గారు వినాలండి. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు వినాలండి. సుజాత గారు మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా, సరే వినండి ఒక్క నిమిషం. అనుష వెయిట్ అండి. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు క్రాస్ టాక్ వద్దండి, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే మీరు క్రాస్ టాక్ చేయండి. ఆవిడ చెప్తున్నారు నేను మీకు అవకాశం ఇస్తున్నాను కదా, మీకు ఎక్కువ అవకాశం ఇచ్చాను. ఆవిడ మీకు ఇప్పుడు 3 టైమ్స్ మాట్లాడారు మీరు, ఆవిడ సెకండ్ టైం మాట్లాడుతున్నది. ఇస్తాను, మళ్ళీ కావస్తే నేను పెంచుతాను టైము. వెయిట్
అసలు ఏం చెప్తారో మీరన్నా వినాలి కదా. సార్ దయచేసి ఆవిడ ఒకటే చెప్తున్నా అండి, సాక్షి ఛానల్ సాక్షి పేపర్లు మాత్రమే ఫాలో అవ్వదు. ఏం చేస్తున్నాము, ఎంత స్ట్రిక్ట్ గా ఏదైతే వీళ్ళు గంజాయిని విస్తరింపజేసి మొత్తం యువతందరినీ వాటికి బానిస చేసి ఈ రోజు ఆ గంజాయి మొత్తులో వేలం వెరుతూ ఈ రోజు రోడ్డు మీదకి అచ్చోసిన ఆంబోతులో వస్తున్నారు. వాళ్ళందరినీ కట్టడి చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, గంజాయిని కట్టడి చేస్తున్నాం. గంజాయి వెనకాల ఉండి ఇప్పుడు రాష్ట్రంలోనే కదండి, దేశంలో ఏ మూలం దొరికినా గంజాయి మూలాలు దొరుకుతుంటే అవి ఆంధ్ర రాష్ట్రమే వస్తుంది పేరు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అనేది పండించకుండా ప్రతి ఒక్క చోట మేము ఏదైతే ఈ రోజు తగిన చర్యలు తీసుకోవాలో అలా తగిన చర్యలు తీసుకుని అనిత గారు దానిపైన ప్రెస్ మీట్లు పెట్టారు. ఎవరైతే ఈ గంజాయిని పండించినా గానీ లేకపోతే స్మగ్లర్స్ ఉన్నా పెడ్లర్స్ ఉన్నా ఎవరైనా సరే మాకు కనీసం సమాచారం అందిస్తే చాలు. ఈ రోజు మేము అవసరమైతే మేము ప్రైజ్ ఇస్తాం, వాళ్ళకి మనీ ప్రైజ్ ఇస్తాము. వీటన్నిటిని అరికట్టడానికి మేము చేయాల్సిన ప్రతి పని మేము చేస్తాము. ఈ రోజు వీళ్ళు రాష్ట్రాన్ని చెడగొట్టేసి తద్వారా యువతంతా చెడిపోయి అచ్చోసిన ఆంబోతులాగా వెళ్ళి అమాయకులైన అబలల మీద పడుతూ ఉంటే ఈ రోజు అలా పడితే ఏం చేస్తానో నన్ను చూస్తారు, మళ్ళీ 95లో ఉన్న ముఖ్యమంత్రిని చూస్తారు, మళ్ళీ నేనేంటనేది చూపిస్తాను అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చాడా? ఎందుకు వంకలైనా డొంక పట్టుకున్నాడో? ఈ రోజు డిబేట్ ఏంటి? ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి కేసు గురించి అది అవుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, వీడియో కాల్ చేశాడు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ సిఐడి వాళ్ళు, అక్కడ ఉన్న పోలీసులు, మీరు ఇవ్వండి, మీరు ఏమన్నారు ఇందాక, ఏదో నిప్పుల్లోంచి వస్తాము మేము స్వచ్ఛంగా వస్తామని చెప్పారు కదా. మీకు అంత దమ్ముంటే, నిజంగా మీద అంత స్వచ్ఛమైంది ఉంటే మీరు ఏమీ ఒక ఎంపీని చేయకపోతే, ఈవిడ వైఎస్ఆర్సీపీ సంస్కృతి ఎంత చండాలమో ఇంకో ఈవిడ మాటల ద్వారా తెలుస్తుంది. నోటి దోల అని చెప్పేసి మాట్లాడతాను. నేను రేస్ చేయను. ఒక్క నిమిషం సార్, నేనేమంటాను అంటే ఇలాంటి మాటల సంస్కృతిని మనం దయచేసి మీరందరూ కూడా బాయ్కాట్ చేయండి, ఖండించాలి. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ చేయడం నేర్చుకోండి. ఇంకొకటి ఏంటి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వెళ్ళి సిఐడి వాళ్ళు కొట్టేస్తారా? ఎవరిని కొడతారు? ఎవరికుందా హక్కు? పోలీసులకు ఉందా ఒక మనిషి మీద చేసే హక్కు? వాడు నేరస్తుడైనా ఉందా హక్కు? ఎవరు శిక్షలు విధించాలి? ఎవరు విధించాలి? న్యాయస్థానాలు విధించాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, నోరేసుకుని అరవడం, నోరేసుకుని అరిస్తే మీరు పాయింట్ కరెక్ట్ అయిపోద్దా? ఎన్ని లాజిక్లెస్ పాయింట్స్ మాట్లాడింది. ఈ రోజు వాళ్ళు ఆపుతున్నారా? కనీసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు రజనీ గారిని ఏమంటుంది? డాక్టర్ పట్టానా లేకపోతే లాయర్ పట్టానా లేకపోతే ఇళ్ళ పట్టా అంటారా? సుజాత గారు పద్మ గారు రెస్పాండ్ అయ్యాక మీరు మాట్లాడేది. చెప్తున్నా, నేను ఎక్కడా కూడా మా ప్రభుత్వం పైన మాట్లాడితే విమర్శిస్తే లేకపోతే బాబు గారి పైన ముఖ్యమంత్రి పైన విమర్శిస్తే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పట్లే. ఇప్పటికీ చెప్తున్నా, మీరు విమర్శ చేసినప్పుడు సద్విమర్శలు చేయండి. ఉంటే నిజంగా తప్పులు ఉంటే చేయండి. మెగాడి అనిషా వెయిట్ అండి, అనిషా 1 minute, అనిషా 1 minute. పద్మ గారు రెస్పాండ్. వెయిట్ అండి, వెయిట్ సుజాత గారు 1 minute. పద్మ గారు రెస్పాండ్. 1 minute అండి, 1 minute. సుజాత గారు పద్మ గారు రెస్పాండ్ అయ్యాక మీరు మాట్లాడేది కానీ మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ. 1 minute. పీసీఆర్ పద్మ గారు ఇది పరిస్థితి. మ్యూట్ చేశారు. సరే, ఇక్కడ మనం రఘురామకృష్ణ గారి గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆయన్ని వ్యక్తిగా చూడాలి. ముందు ఎంపీ అనేది పక్కన పెట్టండి. ఒక వ్యక్తిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయనకున్న అన్ని హక్కులు హరించి ఆయన ఏదో రచ్చబండ పెట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాడు, ఏదో ముఖ్యమంత్రిని అనేస్తున్నాడు అంటే ఆయనే స్వయంగా అనేకసార్లు చెప్పారు, ముఖ్యమంత్రిని ట్రై చేశాను చాలాసార్లు కలవడానికి, పరిపాలనలో జరుగుతున్న లొసుగులు చెప్పడానికి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి చాలాసార్లు చేశాను. నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో నాకు వేరే దారి లేక నేను ఒక ఛానల్స్ ద్వారా ఇట్లా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాను అనేది చెప్పారు. అది మంచిదా చెడుదా అనేది నేను మాట్లాడను. బేసికలీ ఆయనకున్న సౌలభ్యం అది, ఆయనకి ఇంకో పద్ధతి తెలియక అది తీసుకున్నట్టున్నారు. సోషల్ మీడియా కానివ్వండి, ఇట్లా కొన్ని ఛానల్స్లో కానీ ఆయన చేశారు. దాంట్లో ఆయన నాకు గుర్తున్నంత వరకు నేను చూసిన ప్రోగ్రామ్స్లో ఎక్కడ కూడా ఆయన
వ్యక్తిగతంగా ఏం విమర్శలు చేయలేదు. జగన్ గారిని పట్టుకొని ఏదో బాడీ షేమ్ చేయటమో లేకపోతే ఆయన ఏదో వ్యంగ్యం జోడించి కొంచెం హాస్యంగా మాట్లాడినట్టుగా అనిపించింది, కానీ ఎక్కడా ఆయన గురించి పెద్ద ఇబ్బందికరంగా ఏం మాట్లాడలేదు. కాకపోతే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, పాలనలో ఉన్న లొసుగుల గురించి ఎండగట్టారు. అది బహుశా వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. మీరు కేసు పెట్టుకోవచ్చు, ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, దానికి మీకు అన్ని అధికారాలు ఉన్నాయి, నోబడి క్వశ్చన్స్ దట్. కాకపోతే విచక్షణ లేకుండా ఒక వై కేటగిరీలో ఉన్న ఎంపీని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఆయన్ని తన్నుతూ తీసుకెళ్తూ ఇక్కడ ఆయన ప్రొడ్యూస్ చేయకుండా, ఇక్కడ ట్రాన్సిట్ ఇదేమీ తీసుకోకుండా స్ట్రైట్గా ఆయన అక్కడికి తీసుకువెళ్ళి ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు అనేది ఆయన ఆరోపిస్తున్నారు. దాన్ని ప్రూవ్ చేసుకోండి. మీరేం తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సింది ఏమీ లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలా హక్కు ఉందో, స్టేట్కి ఎలా హక్కు ఉందో ఒక వ్యక్తి మీద కేసు బుక్ చేయడానికి, అలాగే ఒక ఇండివిజువల్కి కూడా ఉంటుంది. మన లీగల్ సిస్టంలో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లీగల్ సిస్టమ్. మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ అది, దట్ నోబడీ కెన్ డినై ఇట్. ఆయన ఎంపీయా, సామాన్యుడా, ఇంకొకళ్ళని కాదు, ఎవ్రీబడి హ్యాస్ దట్ రైట్. సో ఇప్పుడు సుజాత గారికి కానీ నాకు కానీ ఎవరికి ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. అండ్ కేసు బుక్ అవుతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి విషయాలు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారని తెలిసిపోతుంది. ఒకవేళ కనుక అక్కడ ఒకవేళ అందరి ఫోన్స్ అక్కడ ఉన్నాయని డేటా బయటకు వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ దట్స్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇద్దరు ఒకేసారి రావడము, ఆర్ ఇద్దరా ఐదుగురా అనేది తేలుతుంది ఇన్వెస్టిగేషన్లో. బట్ అంతమంది రావటం, ఎంతసేపు ఉన్నారు అక్కడ, ఏం చేశారు అక్కడ అనేది ఇట్ కెన్ బి ప్రూవ్డ్ ఇన్ ఇన్వెస్టిగేషన్. దాని ప్రకారంగా శిక్షలు ఉంటాయా లేదా, రఘురామకృష్ణరాజు గారే తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఏదనేది తెలుస్తారు కదా. మీరెందుకు అంత ఆతృత పడాల్సిన అవసరం ఏం లేదు, కేసు ఇప్పుడే కదా బుక్ అయింది. లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్, ఎవరు తప్పో తేలుతుంది. దాన్ని బట్టి ఆతృత పడట్లేదు మేడం గారు. మేము ఏం చెప్తున్నామంటే ఈ ప్రొసీజర్ అంతా అయింది. ఆయన ఏం పెద్ద గాంధీ మహాత్ముడు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏం గాడ్సే కాదు. ఇక్కడ ఆయన ఏ రకంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఆన్ ద రికార్డ్ ఉంది, మీకు పంపిస్తాను. అసభ్యంగా మాట్లాడలేదా, ఆయన లిమిట్స్ దాటి మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డి నేను చూసినంత వరకు అని చెప్పాను, అందుకే నేను అన్ని ఎపిసోడ్స్ చూడలేదు. నేను చూసినంత వరకు ఆయన వ్యంగ్యంగా మాట్లాడి కొన్ని విషయాలు చెప్పారు. చూడండి, మీరు ఢిల్లీలో రచ్చబండ కింద కూర్చొని, సుజాత గారు లాంగ్వేజ్ అబ్జెక్షన్ అయితే సుజాత గారు, మీ మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది ఎంత అభ్యంతరకరమైన లాంగ్వేజ్ వాడారో మీరు ఒక్కసారి తిరిగి చూసుకోండి. అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ఎక్కడైనా సరే ప్రతిరోజు చెప్పండి, అలా చెప్పుకుంటూ వెళ్తే సిగ్గుపడే లాంగ్వేజ్ యూజ్ చేశారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని బోండా ఉమా ఎట్లా మాట్లాడాడంటే ఎరా అని మాట్లాడలేదా? బోండా ఉమా చెప్పండి, మీ అయ్యన్న పాత్రుడు ఎంత శుద్ధమైన భాష మాట్లాడండి చెప్పండి. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ టైంలో ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మినిస్టర్స్ వాడి లాంగ్వేజ్ అసలు ఎవ్వరు ఒప్పుకోలేని తీరుగా ఉందండి. అది మీరు సమర్థించొద్దు. అది మీకు తెలుసా విషయం? జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీకంత అబ్జెక్షన్ అయితే ఆయన సస్పెండ్ చేసుకోవాల్సిందండి. మీకు ఇఫ్ ఇట్ వాస్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ టు యు, ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు సస్పెండ్ చేసుకోవాల్సినప్పుడు మీకు అంత అబ్జెక్షనబుల్ ఉంటుంది. మేమెందుకు చేస్తామండి? మీ పార్టీ మెంబర్ని, మీ పార్టీ ఎంపీని, మీ పార్టీ సస్పెండ్ చేస్తాం? మాకేం సంబంధం? మాకేం సంబంధం? చెప్పండి. నేనంటోంది మీ పార్టీకి, మీ గౌరవ ముఖ్యమంత్రి గారికి అబ్జెక్షనబుల్ ఉన్నప్పుడు యు కుడ్ హావ్ సస్పెండెడ్ హిమ్. అది అనూషకి మీరు చెప్పండి. అది అయ్యన్న పాత్రుడికి ఈవిడికి సంబంధం ఏంటి? ఈవిడ సస్పెండ్ చేస్తారు? అయ్యన్న పాత్ర కాదు, లేదు అయ్యన్న పాత్ర గురించి చెప్తున్నారు. ఓకే, ఏ అర్ధరాత్రిలో వచ్చి సుజాత గారికి చెప్పారో, ఆయన మీద రేప్ కేసు కట్టినప్పుడు ఆయన పాప నా మీద రేప్ కేసు కడతారేంటో బాబోయ్ అనుకుంటూ ఆయన భాష ఆయన ప్రదర్శించారు. నా మీద కట్టడం ఏంటో బాబు, నేనెవరు ఆడదాని మీద పెట్టాను. సుజాత గారికి మాట్లాడితే అది చాలా శుద్ధ సంస్కృతం. శుద్ధ సంస్కృతం అది మీరు మాట్లాడితే. అమ్మా రజని, మీరు మాట్లాడితే అది శుద్ధ సంస్కృతం. మేము మాట్లాడితేనేమో అది చాలా బూతు, పెద్ద బూతు.
తెనాలి శ్రావణ్ కుమార్ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టడం, హోమ్ మినిస్టర్ గారి మీద 23 కేసులు, ఆవిడ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు కట్టడం, ఇప్పుడు ఒక అయ్యన పాత్రుడు గారిని ఎన్ని suspend రకాలుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో వైసీపీ పార్టీ వాళ్ళని, రోజా గారిని ఏ రకంగా ఒక రోజంతా డిసప్పేర్ అయిపోయారు, ఒక రోజంతా డిసప్పేర్ అయిపోయి పోలీస్ వెహికల్ లో పెట్టి రోజంతా తిప్పింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఏం మర్చిపోయారా మీ చరిత్ర అంతా? చెప్పండి. ఏ దేశం పంపించారు? మళ్ళీ వచ్చి రోడ్డు మీద వచ్చి మోస్తున్నారు. ఓకే. మీరు చేసిన ఘనకార్యాలు ఒక్కటే డ్యూటీ అయింది. ఓకే, ఓకే. ఓకే, ఓకే. కొట్టడం బిగిన్ చేస్తే ఇక మొత్తం క్యూ లైన్ లిస్ట్ లో ఉంటారు. చూడండి, సుగాలి ప్రీతి కేసు ఒక్కటి చూడండి మీరు. మీరు అంతకంటే ఏం ఓకే. చేయలేరు 5 ఏళ్లలో. ఓకే, ఓకే. రజనీ గారు, 5 ఏళ్ల కాలంలో ఫ్యామిలీ మీరు మెంబర్స్ అంతకంటే గురించి ఏం చేయలేరు. సంస్కారం లేకుండా అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర అండి వైఎస్ఆర్సీపీది. కాదండి, వైసీపీ మీరే వాళ్ళు ఈ రోజు మాట్లాడారమ్మా, మీరే మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఎరా ఎరా అని మాట్లాడలేదా?